నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, మనిషి గొప్పతనం నమ్మడంలోనో నమ్మించడంలోనో ఉండదు, నమ్మకాన్ని నిలబెట్టుకోవడంలో మాత్రమే ఉంటుంది. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం మైనింగ్ కింగ్ అని పిలువబడే గాలి జనార్దన్ రెడ్డి ఇష్యూనే. రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించిన ఓబులాపురం మైనింగ్ కంపెనీ అక్రమాస్తుల కేసుకి సంబంధించి నాంపల్లిలోని సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం సుమారు 15 సంవత్సరాల సుదీర్ఘ విచారణ తర్వాత మంగళవారం రోజున తుది తీర్పుని వెల్లడించింది. ఈ కేసులో ఆంధ్రప్రదేశ్ మాజీ గనుల శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని మరియు లేడీ ఐఏఎస్ ఆఫీసర్ ని నిర్దోషిగా ప్రకటిస్తూ గాలి జనార్దన్ రెడ్డితో పాటు మరో 5గురికి 7 ఏళ్ల కఠిన కారాగార శిక్షని విధిస్తూ తీర్పునివ్వడంతో ఇప్పుడు అన్ని చోట్ల ఈ ఇష్యూ హల్చల్ అవుతుంది. అసలు గాలి జనార్దన్ రెడ్డి హీరోయిన్ రకుల్ ప్రీత్ కి 3 కోట్లు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? గాలి జనార్దన్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేశారు? 10వ తరగతి చదివిన ఇతను 25,000 కోట్ల ఆస్తిని ఎలా సంపాదించాడు? ముఖ్యమంత్రి అవ్వాల్సిన జనార్దన్ రెడ్డిని జైలు పాలు చేసింది ఎవరు? కూతురికి పెళ్లి చేయడం వల్లే తన సామ్రాజ్యం కూలిపోయిందా అనే నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఎన్నో టీ రుచులతో మీరు అలసిపోయి ఉంటారు, అందుకే మీకోసం బేబర్ చాక్లెట్ ని తీసుకొస్తున్నాం. ఇది రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. ఇందులో ఉండే ఫ్లవనాయిడ్లు రక్తనాళాలని వృద్ధి చేసి గుండె ఆరోగ్యాన్ని పెంచుతుంది. చాక్లెట్ టీ తాగడం ద్వారా ఒంట్లో కొవ్వు పెరగడాన్ని నియంత్రిస్తూ మతిమరుపుని కూడా తగ్గిస్తుంది. అమెజాన్, ఫ్లిప్కార్ట్ లో కూడా అవైలబుల్ గా ఉన్నాయి, కానీ మన వెబ్సైట్ లో ఆర్డర్ చేసుకుంటే మంచి ఆఫర్స్ ఉన్నాయి. గాలి జనార్దన్ రెడ్డి ఇతను 1967 జనవరి 11న కర్ణాటకలోని బళ్ళారిలో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు. తండ్రి చెంగారెడ్డి, తల్లి రుక్మిణమ్మ. ఇతనికి 2 తమ్ముళ్ళు, ఒక అక్క కూడా ఉంది. ఇక జనార్దన్ తండ్రి తిరుపతికి చెందిన వారై ఉండి ఉద్యోగ నిమిత్తం బళ్ళారికి వెళ్లి సెటిల్ అయ్యారు. అలా అక్కడే కానిస్టేబుల్ గా పనిచేసుకుంటూ తమ బంధువుల అమ్మాయిని పెళ్లి చేసుకోగా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా 4 పిల్లలు కూడా జన్మించారు. ఇక జనార్దన్ రెడ్డి తన స్కూలింగ్ ని బళ్ళారిలోని ప్రాథమిక పాఠశాలలో చదివాడు. చదువుల్లో అంతంత మాత్రమే ఉన్న ఇతను 10వ తరగతిలో ఫెయిల్ అవ్వడంతో చదువులకి ఫుల్ స్టాప్ పెట్టేసి ఇంటి ఆర్థిక పరిస్థితుల కారణంగా ఒక ఫైనాన్స్ కంపెనీలో ఆఫీస్ బాయ్ గా చేరాడు. అలా అక్కడ జరిగే వ్యవహారాలని క్షుణ్ణంగా గమనిస్తూ అందులోని లోటుపాట్లని తెలుసుకొని తను కూడా ఫైనాన్స్ కంపెనీని స్టార్ట్ చేయాలనుకున్నాడు. ఇక అలా తన 20వ ఏట తిరుపతిలో ఉన్న ల్యాండ్లని అమ్మేసి ఎంబీఎఫ్సి అనే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీని తన తమ్ములతో కలిసి స్టార్ట్ చేశాడు. ఇక ఇందులో ప్రజలు డబ్బుల్ని ఇన్వెస్ట్ చేస్తే వారికి 20% వడ్డీ ఇస్తామని అనౌన్స్ చేయడంతో జనాలు ఇందులో ఎగబడి ఇన్వెస్ట్ చేయడం మొదలెట్టారు. అలా ఈ కంపెనీ కొద్ది రోజుల్లోనే భారీ ప్రాఫిట్స్ ని చూడడం మొదలెట్టింది. ఇక జనాలు ఇన్వెస్ట్ చేసిన డబ్బుని జనార్దన్ రెడ్డి ఆర్బీఐ ఇన్వెస్ట్మెంట్ లో మరియు పబ్లిక్ బాండ్స్ లో పెట్టుబడిగా పెట్టి ఆర్బీఐ నుండి డబుల్ అమౌంట్ ని వడ్డీ రూపంలో కలెక్ట్ చేసేవాడు. అలా తనని నమ్మిన జనాల్ని మోసం చేయకుండా కొద్ది రోజుల్లోనే ఆల్ ఓవర్ ఇండియాలో 125 బ్రాంచ్లని ఓపెన్ చేసి 350 కోట్ల టర్న్ ఓవర్ కంపెనీగా డెవలప్ చేశాడు. ఇక ఇదిలా ఉంటే జనార్దన్ రెడ్డి అరుణాలక్ష్మి అనే ఆమెను పెళ్లి చేసుకోగా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా బ్రహ్మిణి అనే కూతురు, కిరీటి అనే కొడుకు కూడా జన్మించాడు. ఇక ఈ ఫైనాన్స్ కంపెనీస్ వల్ల వచ్చిన పేరుతో కొద్ది రోజుల్లోనే ఇతను బళ్ళారిలో పెదరాయుళ్లా ఎదిగాడు. అంటే ఇతను ఎంత చెబితే అంత అనేలా జనాలు ఇతని మాటల్ని ఫాలో అవుతుండేవారు. ఈ క్రమంలోనే 1999లో లోక్సభ ఎలక్షన్స్ రావడం, బళ్ళారిలో కాంగ్రెస్ తరపున సోనియా గాంధీ, బీజేపీ తరపున సుష్మా స్వరాజ్ పోటీ చేయగా జనార్దన్ రెడ్డి బీజేపీకి సపోర్ట్ చేస్తూ బళ్ళారి మొత్తం ప్రచారం చేయడం మొదలెట్టాడు. కానీ బళ్ళారి అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటేనే బళ్ళారి అనేలా ఉన్న సమయంలో బీజేపీ క్యాండిడేట్ అయిన సుష్మా స్వరాజ్ ని ఎలాగైనా గెలిపించాలని జనార్దన్ రెడ్డి మరియు అతని తమ్ముళ్ళు డే అండ్ నైట్ కష్టపడగా 6% ఓటింగ్ తేడాతో సుష్మా స్వరాజ్ సోనియా గాంధీ చేతుల్లో ఓడిపోయింది. కానీ జనార్దన్ రెడ్డి మాత్రం సుష్మా స్వరాజ్ నమ్మకాన్ని గెలుచుకోవడంతో ఆమె ఇతని తమ్ముళ్ళని సొంత కొడుకుల్లా చూసుకునేది. ఇక జనార్దన్ రెడ్డికి ఎప్పుడైతే రాజకీయంగా పలుకుబడి వచ్చిందో దాన్ని వాడుకొని 2001లో ఓబులాపురం మైనింగ్ కంపెనీ లైసెన్స్ ని తీసుకొని తన ఫైనాన్స్ కంపెనీలో ఉన్న అమౌంట్ ని మైనింగ్ లో ఇన్వెస్ట్ చేయగా అప్పటి నుండి జనార్దన్ రెడ్డి సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ అయిందని చెప్పొచ్చు. ఇక అలా గనుల్లో ఇనుప ఖనిజాలని తవ్వి తీసి అమ్మడంతో మొదట్లో ఒక టన్నుకి 10 రూపాయల ప్రాఫిట్ మాత్రమే వస్తుండేది. కానీ ఎప్పుడైతే బీజేపీ గవర్నమెంట్ సెంట్రల్లో పవర్లోకి వచ్చిందో అప్పటి నుండి మన దేశంలోని ఐరన్ ని ఫారెన్ కి కూడా ఎక్స్పోర్ట్ చేయొచ్చనే నియమాన్ని తీసుకురావడంతో జనార్దన్ రెడ్డి ఈ అవకాశాన్ని వినియోగించుకొని చైనా కంపెనీతో డీల్ కుదుర్చుకొని ఒక టన్నుకి 1000 రూపాయల ప్రాఫిట్ తో ఐరన్ ని ఎక్స్పోర్ట్ చేయడం మొదలెట్టాడు. అలా రోజు రోజుకి జనార్దన్ రెడ్డికి ఆర్డర్స్ ఎక్కువ అవడంతో అనంతపూర్లోనూ మైనింగ్ ని స్టార్ట్ చేశాడు. ఇదిలా ఉంటే ఓబులాపురం మైనింగ్ లో 68.5 ఎకరాల్లో మాత్రమే గవర్నమెంట్ ఇతనికి పర్మిషన్ ఇచ్చింది. ఇక అలా పక్కనే ఉన్న ప్లేస్ మొత్తం ఫారెస్ట్ కావడంతో దాన్ని టచ్ చేసే అధికారం ఎవరికీ ఉండేది కాదు. కానీ జనార్దన్ రెడ్డి అప్పట్లో గనుల శాఖ డైరెక్టర్ రాజ్గోపాల్తో పాటు ఐఏఎస్ అధికారులకి, మినిస్టర్లకి, ఎమ్మెల్యేలకి లంచం ఇచ్చి వారిని తన వంక ఆకర్షించుకోవడంతో ఎటువంటి ప్రాబ్లం రాకుండా ఫారెస్ట్ ప్లేస్లో మైనింగ్ చేస్తూ
100 టన్నులు తీసే చోట 1000 టన్నుల్ని తీస్తూ కొద్ది రోజుల్లోనే 25,000 కోట్లకి అధిపతిగా ఎదిగాడు. అలా బళ్ళారిలో పెద్ద ప్యాలెస్ లాంటి ఇల్లుని కట్టుకొని బంగారు ప్లేట్లు, బంగారు మంచంతో పాటు బంగారు టాయిలెట్, ఆఖరికి పిల్లలు ఆడుకునేందుకు కూడా బంగారు బొమ్మల్ని తీసుకున్నాడు. అలా తను బయట తిరిగేందుకు హెలికాప్టర్ ని తీసుకోగా తన లైఫ్ స్టైల్ పూర్తిగా మారిపోవడంతో అందరూ ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. ఇక ఈ క్రమంలోనే కడపలో బ్రహ్మిణి స్టీల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ని స్టార్ట్ చేసి అందులో కూడా సక్సెస్ ని సాధించడంతో ఇకపై వచ్చే డబ్బుని జాగ్రత్తగా కాపాడుకోవాలని రాజకీయాల్లోకి వెళ్లాలనుకున్నాడు. అంటే ఇన్ని రోజులు ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేస్తున్న జనార్దన్ రెడ్డి ఇకపై తానే కర్ణాటకలో బీజేపీకి ఒక శక్తిలా ఉంటూ సీఎం అవ్వాలనుకున్నాడు. దీంతో హైకమాండ్ కి తన సత్తా ఏంటో చూపించాలని 2006లో జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎలక్షన్స్ లో జనార్దన్ రెడ్డి బీజేపీతో జేడీఎస్ పార్టీకి పొత్తుని ఏర్పాటు చేయడంతో అందుకుగాను బీజేపీ ఇతనికి ఎమ్మెల్సీ పదవినిచ్చింది. కానీ కొన్ని కారణాల వల్ల ఆ కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాల్లోనే రద్దు చేయడంతో మళ్ళీ ఎలక్షన్స్ రావడం, దీంతో జనార్దన్ రెడ్డి పూర్తిగా తన దగ్గర ఉన్న కోట్ల డబ్బుని ఖర్చు పెట్టి కర్ణాటకలో బీజేపీని భారీ మెజారిటీతో గెలిపించి ప్రభుత్వం ఫామ్ అయ్యేలా చేశాడు. దీంతో హైకమాండ్ జనార్దన్ రెడ్డి హార్డ్ వర్క్ కి మరియు అతని పట్టుదలకి టూరిజం మినిస్టర్ పదవినిచ్చింది. ఇక అలా ఎప్పుడైతే ఇతనికి ఆ పదవి వచ్చిందో ఆ తర్వాత మరింత రెచ్చిపోయి తన ఐరన్ ని గవర్నమెంట్ అనుమతి లేకుండా ఫారెన్ కంపెనీస్ కి ఎక్స్పోర్ట్ చేస్తూ అటు బిజినెస్ పరంగా ఇటు పొలిటికల్ గా 3 పువ్వులు 6 కాయల్లా గడిపేస్తుండేవాడు. ఈ క్రమంలోనే జనార్దన్ రెడ్డి అక్రమాస్తుల డీటెయిల్స్ ని సుప్రీంకోర్టు న్యాయమూర్తి అయిన సంతోష్ హెగ్డే కలెక్ట్ చేసి ఇతని అవినీతిని బయటపెట్టాలని కేసుని ఫైల్ చేశాడు. దీంతో మరుసటి రోజు అంటే 2011లో సిబిఐ జనార్దన్ రెడ్డి ఇంటికి వెళ్ళగా వారు ఇతని ఇల్లు, అందులోని బంగారం, డబ్బుల్ని చూసి ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. అలా మైనింగ్ లో ఇతను చేసిన కొన్ని అక్రమాలు రుజువు కావడంతో కొన్ని ప్రాపర్టీస్ ని కోర్టు సీజ్ చేస్తూ తనతో పాటు మరో 9 మందిని అరెస్ట్ చేయగా జనార్దన్ రెడ్డి 2011 నుండి 2015 వరకు చెంచలగూడ సెంట్రల్ జైల్లో ఉండాల్సి వచ్చింది. ఇక ఆ మధ్యలో ఎలాగైనా బయటికి రావాలని బెయిల్ కోసం ప్రయత్నించే క్రమంలో జడ్జికి లంచం ఇచ్చాడనే వార్తలు కూడా అప్పట్లో హల్చలయ్యాయి. అందుకు తగినట్లే 2015లో కోర్టు జనార్దన్ రెడ్డికి బెయిల్ ఇస్తూ పర్మిషన్ లేకుండా బళ్ళారికి వెళ్లకూడదనే కండిషన్ మీద బయటికి పంపింది. ఇక ఎప్పుడైతే జనార్దన్ రెడ్డి బయటికి వచ్చాడో అప్పటి నుండి బీజేపీ పార్టీ ఇతన్ని దూరం పెట్టింది. అలా పార్టీకి అంతలా సేవ చేసిన తనని అలా దూరం చేయడంతో జనార్దన్ రెడ్డి మానసికంగా కృంగిపోయాడు. ఇక అలా కొన్ని రోజులు కోర్టు చుట్టూ తిరిగి తన ఊరు బళ్ళారికి వెళ్లడానికి పర్మిషన్ తెచ్చుకోగా అప్పటి నుండి తన ఏంటో చూపించాలని సౌత్ ఆఫ్రికాలో గోల్డ్ మైనింగ్ చేస్తున్న విక్రమ్ దేవారెడ్డి కొడుకైన రాజీవ్ రెడ్డితో తన కూతురు బ్రహ్మనికి పెళ్లిని ఫిక్స్ చేసి ఇన్విటేషన్ ఇవ్వడం నుండి హల్చల్ చేయడం మొదలెట్టాడు. ఇక ఈ క్రమంలోనే తన కూతురు బ్రహ్మినికి తోడు పెళ్లి కూతురుగా అప్పట్లో స్టార్ హీరోయిన్ గా ఉన్న రకుల్ ప్రీత్ ని తీసుకురావాలనుకున్నాడు. ఇక ఆమె అప్పట్లో 5 మూవీస్ లో బిజీగా ఉన్నప్పటికీ ఆమెను ఎలాగైనా తీసుకురావాలని 3 రోజులకి 3 కోట్లు ఇచ్చి తన డేట్స్ ని బుక్ చేసుకుని ఆమెతో డాన్స్ చేపిస్తూ ఫంక్షన్ లో కూతురు పక్కనే మోడల్ గా నిల్చోబెట్టి వచ్చే గెస్ట్లందరినీ అలరించే పనిని అప్పగించాడు. ఇక ఆ సమయంలో ఒక మూవీకి గాను 40 నుండి 50 లక్షల రూపాయలని తీసుకుంటున్న రకుల్ ప్రీత్ ఆ మూవీని కంప్లీట్ చేయాలంటే 60 నుండి 100 రోజులు కష్టపడాల్సి ఉండేది. అలాంటిది గాలి జనార్దన్ రెడ్డి 3 రోజులకి 3 కోట్లు ఇస్తుంటే అతని ఆఫర్ ని కాదనలేక ఒప్పుకొని ఆ పెళ్లిలో సందడి చేయడంతో రకుల్ ప్రీత్ చాలా వరకు నెగటివిటీని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇక అలా బెంగళూరులోని ప్యాలెస్ గ్రౌండ్ లో విజయనగరం ప్యాలెస్ సెట్ వేయించి 500 కోట్లు ఖర్చు పెట్టి ఆ పెళ్లిని 9 రోజులు జరపగా 2016లో అప్పటి వరకు ఎవరూ చేయలేనంత ఘనంగా చేయడంతో అప్పట్లో ఈ న్యూస్ అన్ని చోట్ల హల్చల్ అయింది. దీంతో జనార్దన్ రెడ్డి ఈ పెళ్లికి ఇంతలా ఖర్చు చేసినందుకు గాను అతనిపై 8 కేసులు కూడా నమోదయ్యాయి. అయినా అదంతా పట్టించుకోకుండా జనార్దన్ రెడ్డి తనకున్న పలుకుబడితో ఆ కేసుల నుండి బయటపడాలనుకున్నాడు. ఈ క్రమంలోనే ఇతని కొడుకైన గాలి కిరీటికి సినిమాలపై ఉన్న మక్కువతో హీరో అవ్వాలనుకున్నాడు. అలా తను ప్రొడ్యూసర్ గా మారి జూనియర్ అనే మూవీని స్టార్ట్ చేయగా అందులో శ్రీలీల హీరోయిన్ గా, జెనీలియా సపోర్టింగ్ పాత్రలో యాక్ట్ చేయడం జరిగింది. ఇదిలా ఉండే జనార్దన్ రెడ్డికి ఏ పొలిటికల్ పార్టీ సపోర్ట్ చేయకపోవడంతో తనే కళ్యాణ రాజ్య ప్రగతి అనే పార్టీని స్టార్ట్ చేసి 2023 ఎలక్షన్స్ లో గంగావతి నియోజకవర్గం నుండి పోటీ చేయగా ఎమ్మెల్యేగా గెలిచాడు. ఇక అలా జనార్దన్ రెడ్డికి జనాల్లో ఉన్న క్రేజ్ ని చూసిన బీజేపీ మళ్ళీ అతన్ని తమ పార్టీలోకి చేర్పించుకున్నారు. ఇక ఇదిలా ఉంటే కోర్టులో తన మైనింగ్ కేసుకి సంబంధించిన కేసులు జరుగుతుండగా అందులో A1 గా బివి శ్రీనివాస్ రెడ్డిని, A2 గా గాలి జనార్దన్ రెడ్డిని, A3 గా విడి రాజ్గోపాల్ ని, A4 గా OMC కంపెనీని, A5 గా అటవీ శాఖ అధికారి అయిన లింగారెడ్డిని, A6 గా ఐఏఎస్ ఆఫీసర్ శ్రీలక్ష్మిని, A7 గా కె మేఘల్ అలీఖాన్ ని, A8 గా కృపానందంని, A9 గా గనుల శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని పరిగణించారు. ఇక అలా 15 సంవత్సరాల నుండి జరుగుతున్న ఈ కేసు తుది తీర్పుని నాంపల్లి సిబిఐ స్పెషల్ కోర్ట్ 2025 మే 6న వెల్లడించగా అందులో శ్రీలక్ష్మిని, సబితా ఇంద్రారెడ్డితో పాటు కృపానందంని నిర్దోషులుగా పరిగణిస్తూ మిగిలిన 6గురికి 7 సంవత్సరాల జైలు శిక్షను విధించింది. ఇక ఆ 6గురిలో అటవీ శాఖ అధికారి అయిన లింగారెడ్డి మరణించడంతో మరో 5గురిని జైలుకి పంపించడం జరిగింది.
కానీ ఈ తీర్పుని వ్యతిరేకిస్తూ జనార్దన్ రెడ్డి మరియు అతని టీం హైకోర్టులో పిటిషన్ వేసి మళ్ళీ బెయిల్పై బయటికి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పొచ్చు. ఇక అలా ఇన్ని కేసులు కోట్ల చుట్టూ తిరుగుతున్న జనార్దన్ రెడ్డికి సంబంధించిన కొన్ని ప్రాపర్టీస్ తప్ప మిగిలిన తన 25,000 కోట్ల ఆస్తి మాత్రం స్థిరంగా ఉండడం గమనార్హం. ఫోక్స్ అర్ధజ్ఞానం అభిమన్యుడంతటి వీరుణ్ణి కూడా అంతం చేసింది. ఏ విషయం పూర్తిగా తెలుసుకోకుండా అడుగు ముందుకు వేయకూడదు. ఇది ఫోక్స్ గాలి జనార్దన్ రెడ్డి గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.